జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలు. జత్వానీని వేధించారనంటూ గతంలో కూటమి మంత్రుల రాద్ధాంతం. ఆమెనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చిన సిఐడి. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు. అత్తాపూర్ పిఎస్ లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై బండి సంజయ్ ఫైర్. లక్ష్యాలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేస్తూ ఉన్నారని మండిపాటు. ఏపీడీఎస్సీ కుంభకోణాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారన్న ఎంపీ మిథున్ రెడ్డి. కర్నూలు జిల్లా బిల్లేకల్లో టీడీపీ నాయకుల ఆగడాలు. 30 లక్షలు ఇవ్వాలి అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపులు. అల్లూరులో టీడీపీ నేత శివానందరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులు. పోస్టింగుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నందుకే పోలీసులు దాసోహం అయ్యారు అని విమర్శలు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా బోనాలు. భక్తులను ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘనంగా బోనాల ఉత్సవాలు. వర్షాలు కురవాలి అని అమ్మవారికి భక్తుల పూజలు. మణికొండ బాబాయ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. కిచెన్ క్లీన్ గా లేదు అని గుర్తించిన అధికారులు. ఏపీలో 10 జిల్లాలకు పిడుగుల హెచ్చరిక. మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అన్న వాతావరణ శాఖ. కశ్మీర్ను ముంచెత్తుతున్న వరదలు. 11 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం. నాగాలాండ్లో విరిగి పడిన కొండ చర్యలు. 4 మృతి, పలువురికి గాయాలు. వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలింపు సరైందేనన్న ఢిల్లీ హైకోర్టు. ప్రభుత్వ చర్య ఏకపక్షం కాదు అని స్పష్టం చేసిన న్యాయస్థానం. శాంతి ఒప్పందంపై ట్రంప్ చేసిన సంతకానికి విలువ లేదు. దాడులు ఆపకుంటే అమెరికాకు గుణపాఠం చెబుతామన్న ముస్తఫా.